అందరి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నానంటూ నారా లోకేష్ అధికారులను బెదిరించిన కేసులో నేడు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. యువగళం యాత్ర సందర్భంగా ముగింపు సభతో పాటు పలు ఇంటర్వ్యూల్లో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కాములలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని నాటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలమిచ్చారు. దానిపై లోకేష్ స్పందిస్తూ రెడ్ బుక్లో ఆ అధికారుల పేర్లు రికార్డ్ చేశానని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించాడు. ఈ వ్యవహారంపై లోకేష్ స్పందించిన సిఐడి అధికారులు లోకేష్ బెదిరింపులకు దిగారంటూ గత నెలలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తమ ముందు స్వయంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరై విచారణ ఇవ్వాలని కోర్టు లోకేష్ని ఆదేశించింది. మొదట సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసులను లోకేష్ స్వీకరించలేదు. దీంతో లోకేష్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపాలని సిఐడిని ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారం రిజిస్టర్ పోస్టులో లోకేష్కు నోటీసులు పంపారు. ఇవాళ లోకేష్ హాజరుపై ఆసక్తి నెలకొంది. అందరి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నానంటూ నారా లోకేష్ అధికారులను బెదిరించిన కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. యువగళం యాత్ర సందర్భంగా ముగింపు సభ రోజుతో పాటు పలు ఇంటర్వ్యూలలో కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.